నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మార్చి నెల 2025 తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటారు? తులారాశి వాళ్ళకి గత మాసం బాగుంది, ఈ మాసం బాగానే ఉంది. మాసాల్లో బాగున్నప్పుడు బాగుందని చెప్పాలి, బాలేదని బాలేదని చెప్పాలి. పెద్దగా వరి అవ్వాల్సిన పని అయితే లేదు, అస్సలు లేదు. చక్కగా బ్రహ్మాండంగా ఉంది తులారాశి వాళ్ళకి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి బాగుంది. ఎందుకంటే శుక్రుడితో రాహు బుధుడు అందరూ కలిసి ఉన్నారు మీనరాశిలో. సో దానివల్ల ఏంటంటే అనుకున్న పనులన్నీ పట్టుదలతో సాధించుకొస్తారు. అంటే ఇప్పుడు దాకా పట్టుదల లేదని కాదు, పట్టుదల ఉన్నా పనులు అవ్వవు. ఇప్పుడు ఏంటంటే ఆ పట్టుదల తగ్గట్టుగా పని అయిపోతుంది, సాధించుకొని మొత్తానికి నెరవేర్చుకుంటారు. చేతిలో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, ఏంటి కొత్త కొత్త పనుల్లో నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం మారాలనుకునే వాళ్ళకి ఉద్యోగం, కొత్త ఉద్యోగం మంచి ఆఫర్ లెటర్తో అవకాశం వస్తుంది. సో ఉద్యోగం మారుతారు. అలాగే వ్యాపారాల రంగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అసలు ఆ వ్యాపారం చేయాలా వద్దా, అసలు అది కలిసి వస్తుందా కలిసి రాదా అనే డౌట్ లేకుండా బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం. పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగుంటాయి, ఇబ్బంది ఏం లేదు. సో పార్ట్నర్షిప్గా మొదలు పెట్టాలన్నప్పుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం గోచారంలో ఏం చెప్తున్నాం అంటే బాగుందని చెప్తున్నాం. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి, ఇద్దరు పార్ట్నర్స్ కలిపి వ్యాపారం మొదలు పెడుతున్నారు. ఆ వ్యాపారం మీద అనుభవం వాళ్ళకు ఉండాలి. అలాగే వాళ్ళ జాతకాల్లో యోగాలు ఉండాలి. వ్యాపారం చేసే అదృష్ట యోగం వాళ్ళకి ఉంది, రాసిపెట్టి ఉంది, బ్రహ్మాండం కలిసి వస్తుందంటే అది కలిసి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం బాగుందన్నప్పటికీ అక్కడ వాళ్ళకి బాగోకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఒకరికి వ్యాపారం కలిసి వచ్చి అసలు కలిసి రాదు. అసలు దేంట్లో పెడితే అది ముగ్గుపాలైపోద్ది వాళ్ళకి. ఉద్యోగం తప్ప వాళ్ళకి లైఫ్లో అసలు వ్యాపారం చేసే అవకాశం ఉండదు. కొన్ని జాతకాలు అంతే, జీవితాంతం వాళ్ళు బానిసగా ఉద్యోగం చేయడం. ఎవరి కిందనే పనిచేయాల్సి, వాళ్ళ తెలియట్లన్నీ ఎవరికైనా అప్పచెప్పాల్సింది తప్ప వాళ్ళ సొంతంగా వాడితే మాత్రం అది లాస్కి వెళ్ళిపోతుంది. అది చాలా జాతకాలు ఉంటాయి. కొన్ని జాతకాలు ఏంటంటే అసలు ఉద్యోగమే చేయరు వాళ్ళు, జీవితంలో వాళ్ళు ఉద్యోగం చేయరు. కావాలంటే భార్య పోషిస్తారు, లేదా భర్త పోషిస్తారు, వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఉద్యోగం చేయరు వాళ్ళు, వ్యాపారాలు చేస్తారు, లేకపోతే ఇంట్లో ఉంటారు. ఇలాంటి జాతకాలు ఉంటాయి. సో ఇలాంటి జాతకాలు ఉన్న వాళ్ళతో మనం వ్యాపారం పార్ట్నర్షిప్ మొదలుపెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళది మనకున్న అంటుకుంటుంది, కాస్త ఇబ్బంది పడతాం. అందుకని వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జాతకాలు పర్సనల్గా చూపించుకోవాలి. మా జాతకాలు ఇద్దరు బాగున్నాయా, మా ఇద్దరు కలిసి బిజినెస్ చేయొచ్చా, మా ఇద్దరు కలిసి వస్తుందా, ఇలాగా ఆలోచించుకొని చేయాలి తప్ప గోచారంలో బాగుందని చెప్పగానే మొదలు పెట్టకూడదు. సో కాకపోతే మొదలు పెట్టే వాళ్ళకి అనుకూలంగా బాగుంది. ఇప్పుడు మొదలు పెట్టాలనుకున్నారు, సో ముహూర్తాలు అనుకూలత రావడంతో, పెట్టడంతో మంచి గుర్తింపు అనేది రావడం, బ్రాండ్ ఇమేజ్ డెవలప్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ గోచరీత్యా అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి ఇంకా బంధువులతో వచ్చే కాస్తంత ఇబ్బందులు అయితే ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే పంచమ స్థానంలో రవి శనులు కలిసి ఉండడం వల్ల కాస్తంత బంధువులతో కాస్తంత ఇబ్బంది, తర్వాత సంతానంతో కాస్తంత ఇబ్బంది, తర్వాత బంధువులు సంతానం కాకుండా స్నేహితులు, ప్రాణ స్నేహితులతో కాస్త ఇబ్బంది. ఎప్పుడు సరదాగా మాట్లాడుకున్న ఒక మాట అంటే గట్టిగా అది తీసుకున్నావు, నన్ను గట్టిగా మాట్లాడావు, పరుషంగా మాట్లాడావు అని చెప్పి అంటారు. మోసపోయే అవకాశం అయితే లేదు, పరుషంగా మాట్లాడే అవకాశం ఉంది. పరుషంగా మాట్లాడే ఎప్పుడైతే రవిశనులు కలిసి ఉన్నారో ఖచ్చితంగా కాస్తంత అహం అనేది పెరుగుతుంది, వాళ్ళకి అహంకారం అనేది పెరుగుతుంది, అలాగే కొంచెం ఈగో అనేది పెరుగుతుంటుంది. సో అందుకని ఏంటంటే సరదాగా ఫ్రెండ్స్ వచ్చి ఏదైనా మాట్లాడితే వీళ్ళు ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎందుకు మాట్లాడామని చెప్పి రివర్స్లో కొంచెం గట్టిగా మాట పెరిగి అది వాదనలా పెరిగి గొడవలాగా వెళ్ళి రిలేషన్స్ కట్టే అవకాశం ఉంది. సో అందుకని కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల ఏంటంటే మానసిక అశాంతి, చింత మామూలుగా రాదు. ఇంకా ఏదైతే ప్రాణ స్నేహితులు ఎందుకు మాట్లాడుకున్నాం, మళ్ళీ సారీ చెప్పాలని అనిపించదు. ఇలాంటి డిస్కషన్స్ అనేవి జరుగుతాయి కనుక స్నేహితులతో, బంధువులతో ఏదైనా శుభకార్యాల్లో వెళ్ళినప్పుడు కాస్తంత తక్కువగా మాట్లాడడం చాలా మంచిది వీళ్ళకి. ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ శుక్ర రాహువులు కలిసి కనుక కొత్త కొత్త రుచులు తినాలని, కొత్త కొత్త వంటకాలు, కొత్త కొత్త టేస్ట్లు చేయడం ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే వీళ్ళు ట్రై చేయడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది. అయితే పెద్ద పెద్ద బయట వెళ్ళి తినడం కానీ ఉంటుంది. దానివల్ల కాస్తంత ఎవరికి జరిగితే వీళ్ళకి కొంచెం ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం ఇబ్బంది పడతారు. దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన, ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు వీళ్ళు. ఇక విద్యార్థుల పరిస్థితి మేడం, అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాల వాళ్ళకి అనుకూలంగా ఉంది. విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలి. ఎందుకంటే కష్టపడి చదవకపోతే వీళ్ళకి ఏమనిపిస్తుంటే మేము చదివేయగలం, మాకు వచ్చేస్తుంది అనుకునే వాళ్ళకి రావు, అసలు మాకేమీ రావు అని భయపడుతూ వెళ్ళిన వాళ్ళు రాసేస్తాడు, బ్రహ్మాండంగా పాస్ అయిపోతాడు. ఇది జరుగుతాయి ఇక్కడ. ఎందుకంటే ఏది అనుకుంటే దానికి ఆపోజిట్ జరుగుతుంది. సో ఆపోజిట్ జరగకుండా ఉండాలంటే మనం కంటిన్యూగా ఒక నామాన్ని స్మరణ చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది.
ఇక మరి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది? మనీ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది? అంటే వీళ్ళకి ఆర్థిక పరంగా గత మాసంలో కూడా తక్కువగా ఉంది, ఈ మాసం కూడా తక్కువే ఉంది. ఎందుకంటే డబ్బు వస్తుంది అనుకునే దాని ప్లేస్లో సగమే వస్తుంది, పూర్తిగా రాదు కానీ వస్తుంది, సరిపోతాయి. కాకపోతే అది ఎంతవరకు వస్తాయి అనేది మాత్రం ఎప్పుడు కూడా మిస్టరీ వీళ్ళకి. ఎందుకంటే రాహువు శుక్రుడు బుధుడు కలిసినప్పుడు ఏమవుతుంది, కొన్ని ఆలోచనలు మారిపోతుంటాయి. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే 13 తారీఖు నుంచి రవికోణం దాంట్లో మారుతారో కాస్తంత ఇంకొంచెం ఆలోచనలు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరగచ్చు, లేకపోతే వచ్చిన డబ్బులు సరిపోకపోవచ్చు, ఇలా ఆలోచించే ఎక్కువగా ఉంది. కనుక ఆర్థికపరమైనది కొంచెం స్లో ఉంది, మిగతా అన్ని బాగున్నాయి. ఇక సినీ రాజకీయ ప్రముఖులకు కొంత గుర్తింపు కోసం చూసే వాళ్ళకు మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయా? ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఉండే ఏవే గ్రహాలు ఉన్నాయని నువ్వు బలంగా లాక్కునే శక్తి, అధికారంగా లాక్కునే శక్తి, రాజకీయంగా కమర్షియల్గా. ఇప్పుడు బుధుడు అంటే మైండ్ సెట్, ఆలోచనలు అన్నీ కొన్నా తెలివిగా ఆలోచించడం, ఎలా సాధించుకోవాలి, ఎలా లాక్కోవాలి అని. ఆయన వెళ్ళి రాహుతో కలిసి ఉన్నాడు. రాహు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేసి తీసేసుకుంటున్నాడు. ఆయన సొంతగా ఎవరు కానీ పక్క వాళ్ళని తీసుకుని ఇచ్చేస్తుంటాడు. సో అందుకే శుక్రుడు ఉన్నాడంటే కోరికలు తీర్చుతాడు. ఎందుకంటే రాష్ట్రంతో తెలియ వాళ్ళతో ఉన్నారు కదా. సో మూడు గ్రహాలు ఎప్పుడైతే మంచి స్నేహభావం ఉన్న గ్రహాలు కనుక ఇవి, మనం అనుకున్నవన్నీ సాధించడం, పోరాడడం అనేది జరుగుతాయి. కొంతమంది రాక్షసులుగా కూడా ప్రాప్తిస్తారు. రాక్షసులా కూడా నేను సాధించేలా కావాల్సిందే అని మొండిగా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. దానికి తోడండి భాగ్యస్థానంలో కుజుడు, మిథునంలో కుజుడు, అది ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అన్నిటికంటే వీళ్ళు తులారాశి వాళ్ళు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. తండ్రికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. తండ్రికి కొంచెం అనారోగ్య సమస్య రావడం కానీ, తండ్రికి ఎటువంటి కొంచెం ఆరోగ్య సమస్యలు అనేది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో సంతానం ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఒక కన్ను వేసి ఉంచాలి వాళ్ళ మీద. ఎందుకంటే సంతానం పక్కదారి వెళ్ళే అవకాశం ఉంది, చెడు మార్గాలు వెళ్ళే అవకాశం, చెడు మార్గాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత తండ్రికి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళు హ్యాపీ. ఎందుకంటే వీళ్ళు సాధిద్దాం టైంలో తండ్రికి బాగాలేదు అనుకోండి, ఇంకా ఆగిపోతుంది. అలాగే పిల్లలు ఏదైనా దారి తప్పారంటే వీళ్ళకి డ్యామేజ్ అవుతుందా. సో డ్యామేజ్ అయ్యే అవకాశాలు, మానసిక అశాంతి అనేది ఈ మాసంలో తులారాశి వాళ్ళకి మానసిక అశాంతి, చింత అని ఉంది. అంటే ఏంటి మానసిక అశాంతి, చింత అంటే ఏంటి, మనకు తెలిసిన వాళ్ళు, మా దగ్గర వాళ్ళు ఏదో మనకు నచ్చిన పనులు చేస్తుంటే మనం మానసికంగా బాధపడతాం. శారీరకంగా కష్టం అని చెప్పలేదు ఇక్కడ, మానసికమైన చింత అని చెప్తున్నారు. అంటే మానసిక చింత అంటే మనకు తెలిసిన వాళ్ళతో బాధలు, కష్టాలు, మనం నచ్చకపోయిన పనులు జరగడం, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తుంది వీళ్ళకి. దాని నుంచి వీళ్ళు బయటపడాలి. సో మానసిక అశాంతి ఎక్కువగా ఉంది, కాస్త పీస్ కావాలి కాబట్టి మంచి రెమెడీస్ ఏదంటే తెలియజేయండి. తప్పకుండా లక్ష్మీ సహస్రనామం చదవడం, లక్ష్మీ హృదయం చదువుకోవడం, లేదా లక్ష్మీ అష్టోత్తరం చేయడం. లక్ష్మీ సహస్రనామం వస్తే చక్కగా లక్ష్మీ సహస్రనామంతో ప్రతి శుక్రవారం చక్కగా అమ్మవారికి పూజ చేయడం, లేదు అంటే అష్టోత్తరం. సో లక్ష్మీ అష్టోత్తరం చాలా ఈజీ చదువుకోవచ్చు. అది ప్రతి శుక్రవారం చదువుతూ ఉంటే ఆ మానసిక ప్రశాంతత జరుగుతుంది. ఇంట్లో అంతా కూడా సవ్యంగా అన్ని పనులు జరుగుతాయి. ఇది చేసుకోవాలి వీళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవసు నామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకోవాలి. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శివాయ గురువే నమః అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే ఏదైతే ఉందో మనకి రవి గ్రహం ఒక అనుగ్రహం అనమాట. రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది ఇది. రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి, అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు, మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అహంకారం మాకు వద్దు స్వామి, ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు, ఇది నామం కింద వస్తుంది. ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా, రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాశో కాదు అనుమానం పడట్లేదు, ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది. సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ, మీనరాశ, మేషరాశ, ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగ ఇది పంతులు గారు చెప్పింది ఈ రాశి అనుకుంటారు. అసలు ఏ రాశి అనేది కాదు. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి. ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని, ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకుని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏ నామానైనా 41 రోజులు చేయాలి. 41 రోజులు కంటిన్యూగా 108 చొప్పున, 108 తక్కువ కాకుండా
1000 వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అంటే 108 రోజుకు చేస్తున్నా, కుదిరినప్పుడు 200, 300, 500 అలా పెంచుకుంటూ 1000 దాకా చేసుకుంటే, ప్రతినిత్యం 1000 చేశారనుకోండి ఆ నామాన్ని, 41 డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇవి చేయాలి. కాకపోతే భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా. ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే